ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. గ్రూప్ సి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. 4వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూన్ 3వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఇందులో మీరు అప్లై కానీ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఆల్ ఇండియన్ నేషనల్ ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకి లెవెల్ 6లో శాలరీ ఇస్తారండి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఇన్ బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫీల్డ్ అలానే మనకు ల్యాబ్ రీసెర్చ్ సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ వైజ్ డివైడ్ చేశారు. బ్యాచులర్ డిగ్రీలో మీకు బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సబ్జెక్ట్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి. స్టెనోగ్రాఫర్ అనగా ఇది ఒక రకంగా క్లర్క్ ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మనకు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత టెక్నీషియన్ ఉద్యోగాలు అండి. ఇక్కడ టోటల్గా 11 ఉద్యోగాలు ఉన్నాయి. 10+2లో సైన్స్ సబ్జెక్ట్ కలిగిన అభ్యర్థులు 60% కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే స్టేట్ మీరు చూసుకుంటే స్టోర్ కీపర్ ఉద్యోగాలకి ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ మనకు 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఈ ట్రేడ్లో కలిగిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. వేకెన్సీస్ అనేది కూడా మీరు ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు. టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేస్తారు. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు టోటల్గా ఇక్కడ మీరు చూసుకుంటే 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు. 12th క్లాస్ పాస్ అయ్యండి. ఆ తర్వాత టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 7 అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు. 12th క్లాస్ పాస్ అయ్యాలి. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మీకు వాకింగ్ ఉంటుంది 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత హైట్ అనేది 165 ఉండాలి. ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి. ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించిన హైట్ అనేది అలానే చెస్ట్ అనేది కూడా ఇచ్చారు. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేశారు. ఇక్కడ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి. ఓకే, ఆ తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి దానికి సంబంధించి సిలబస్ అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు. ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్నాక ఏ సబ్జెక్ట్ చదవాలనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ ఇచ్చారు. ఇక్కడ అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, మరిన్ని వివరాలు అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఇందులో ఫస్ట్ టైం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్ని చేసిన తర్వాత ఫైనల్గా అకాడమిక్ జాబ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలానే మనకు ఫీమేల్స్కి అలానే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఇందులో ఉందండి. అలానే ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్ లో కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను గూగుల్ నుంచి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఫీమేల్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది 1500 నుంచి 700 మధ్యలో అయితే ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించి ఆల్ డీటెయిల్ అనేది కూడా ఇక్కడ నేను ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేయండి, అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో ఇక్కడ మీకు తెలుగు జాబ్ పాయింట్.com మీద ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అన్ని అప్డేట్స్ అనేది కూడా ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మీకు దీనికి సంబంధించిన ఆల్ డీటెయిల్ అనేది కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు తెలుగులోనే రీడౌట్ చేసుకోవచ్చు. అన్ని కూడా రీడౌట్ చేసిన తర్వాత మీరు కానీ కిందకి వస్తే అర్హతలు అన్ని కూడా ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ కిందకి వస్తే దానికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్, ఆ తర్వాత అప్సెల్ వెబ్ పేజ్, ఆ తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా క్లియర్ ఇచ్చాను. ఇప్పుడు అప్సెల్ వెబ్ పేజ్ మీద ఓపెన్ కూడా మీకు చేసి చూపిస్తాను. మీకు హోమ్ పేజ్లో ఇక్కడ రిక్రూట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చిందా లేదని కూడా మీకు తెలుస్తుందండి. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే
మీకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి లేటెస్ట్‌గా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి. ఇక్కడ చూడండి గ్రూప్ సికి సంబంధించి మీకు ఇక్కడ ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చెక్ చేసి అర్హులైతే మాత్రం వెంటనే అప్లైని ఇచ్చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% లేటెస్ట్‌గా ఉన్నటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది, అలానే మనకు మెయిన్ సిటీస్లో అయితే ఇక్కడ మీకు ఈ సెంటర్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దేహరాదూన్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత మీరు పోస్టింగ్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, చాలా సువర్ణ అవకాశం వచ్చింది. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే వెంటనే అప్లై అనేది చేసుకోండి.